బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనము విక్రమార్కుడి కథలు చెప్పుకుంటూ ఉన్నాము. భోజుడు అంటే విక్రమార్కుడి సింహాసనం కోసం ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంటే ఒక్కొక్క ప్రతిమ వచ్చి మాట్లాడి విక్రమార్కుడి గొప్పతనాన్ని చెప్తూ ఈయన వింటూ సరే అక్కడికి సర్దుమణిగినా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక మెట్టు ఎక్కడానికి రావటం, ఇలాంటి కథలు కదండి. 16 మెట్ల వరకు చెప్పుకున్నాం రమ్మగారు. 16వ మెట్టు మీదే ఉన్నాం. ఇప్పుడు ఉన్నాం. అసలు ఈ మెట్టు ఎవరు, ఈ మెట్టు పేరేంటి? కృపా పరిపూర్ణ వల్లి. ఏంటి రమ్మగారు? సరిగ్గానే విన్నావు. కృపా పరిపూర్ణ వల్లి. బాగుంది. ఈ కృపా పరిపూర్ణ వల్లి భోజుడు మెట్లెక్కి రాగానే నీకు విసుగు విరామము లేదు, ప్రతిరోజు వచ్చి ఏదో ఒక మాట విని మొహమాట పడి సిగ్గుబడి వెళ్ళిపోతున్నావు, ఇవాళ ఇంకో విషయం చెప్తాను నీకు అని చెప్పింది. ఇక్కడి నుంచి కథలు కొంచెం చిన్నవవుతాయి. ఒక ఎపిసోడ్ లో మనం 2 కథలు కూడా చెప్పేస్తాం, ఒక దాంట్లో 3 కూడా చెప్పచ్చు, చకచక అయిపోతాయి. ముందు కథలు పెద్దవి కదా. ఏం చెప్పిందంటేనట, రాజుగారు రాజ్యంలో ఉండగానే, అంటే విక్రమార్కుడు 6 నెలలు రాజ్యం 6 నెలలు దేశాటన కదా ఉన్నప్పుడు, ఒక బ్రాహ్మణ ఆయన వచ్చాట. ఆయన ఉజ్జయిని నగరం కదా, ఆ ఉజ్జయిని నగరంలో రకరకాల ఏరియాలు ఉన్నాయి. కొంచెం ఊరి చివరగా ఉన్న ఒక ఏరియాలో ఒక అమ్మాయి కలువరేఖ అని ఒక వేశ్యాశిఖామణి ఉంది. ఆ అమ్మాయి కోసం వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారట. ఓ బ్రాహ్మణ ఆయన వచ్చి రాజుకి తెలియజేశాడు, మనకి సాధారణంగా ఉన్న పెద్ద వీధుల్లో ఉన్న వేశ్యావాటికలు కాకుండా నగరం శివార్లలో కూడా కొన్ని ఉన్నాయి. ఒక అమ్మాయి ఉన్నది, మంచి నాటిగత్తె, అందగత్తె కూడా. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి ఎవరిని పిలవటం లేదు, కానీ ఎవరైనా ఆమె కోసం వెళ్ళిన వాళ్ళు తెల్లవారేసరికి విగత జీవులుగా ఉంటున్నారు. చాలా మంది చనిపోయారు. ఇట్లా ఆ భవనంలోకి ఎవరైనా వెళ్తున్నట్టు వస్తున్నట్టుగా ఏమీ లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఆమె మీద ఆసక్తి కలిగి ఉండి వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని చంపేస్తున్నారా అలాంటి ఆనుపాను తీసాం, కానీ అది కూడా కాదు. ఏం జరుగుతోందో తెలియదు, ఆమెకు కూడా తెలియదు. దీని సంగతి కనుక్కోమని ఆ బ్రాహ్మణ ఆయన వచ్చి రాజుకు చెప్పి, ఈయన ఇదేమిటో చూద్దాం అనుకుని ఆయన ఒకనాటి సాయంకాలము ఆ కలువరేఖ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఆవిడ జగన్మోహిన్ లాగా ఉంది. ఆ కలువరేఖ ఎంత బాగుందో, చాలా అందగత్తిగా ఉంది. ఈ అమ్మాయి కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డామంటే సరే బాగానే ఉంది, కానీ ఎందుకు చచ్చిపోతున్నారు? సరే ఒకళ్ళిద్దరు భటులని పురమాయించి రాజుగారు ఏం చేశారు, ఈ భవనంలోకి రాకపోక ఉన్న తలుపులు ద్వారాలు అన్నీ చూపించారు. వాళ్ళంతటి వాళ్ళు చెక్ చేశారు, ఎక్కడా ఏమీ లేదు. సరే ఈ రాత్రికి నేను ఇక్కడ ఉంటానని ఆమెకు చెప్పాడు. ఆమె సంతోషించింది. చక్కగా అందంగా ఉన్నాడు ఈయన, మంచి అజానుబాహువు, రాజరికపు లక్షణాలు తెలిసినాయి. ఆవిడ విక్రమార్కుడు అని గమనించుకోలే, తెలియలే ఆవిడికి. సరే అమ్మాయి లోపలికి పిలుచుకెళ్ళింది. అక్కడ కాళ్ళు నీళ్ళు ఇవ్వటము, తమలపాకులు ఇవ్వటము, ఉయ్యాల్లో పెట్టి ఊగించటము, వీణలు వాయించడం బోల్డ్ ఉంటే ఆనాటి కాలపు పద్ధతులు ఉండేవి. అన్ని విధాలా ఆయన్ని చక్కగా రంజింపజేసింది. సరే మంచం మీదకి తీసుకెళ్ళిపోయింది. ఆయన ఏమన్నాడు, నేను చాలా అలసిపోయినాను, మంచాల మీద వాటి మీద పడుకుంటే నిద్ర పట్టదు, నేను నేల మీద పడుకుంటాను, నేల మీద పక్కేయమన్నాడు. ఆ కమలరేఖ ఏమంది, ఓహో అంతే కదా పర్వాలేదు, మన ఇద్దరం కలిసి నేల మీదే పడుకుందామని నేల మీదే ఓ పెద్ద పరుపు అవి పరిపించింది, తెల్లటి దుప్పటి వేసింది, బొళ్ళని పువ్వులు అవి జల్లింది. పదండి మన ఇద్దరం పడుకుందామని. ఏమన్నాడు, అమ్మాయి నీకు నేను రోజుకి ఈ రాత్రికి 1000 వరహాలు ఇవ్వాలి, నీ 1000 వరహాలు నీకు ముట్టేస్తాయి, ఇదిగో అని 1000 వరహాలు చేతిలో పెట్టాడు. నువ్వు నా జోలికి రావద్దు, కాసేపు వీణ వాయించు, నా దారి నేను పడుకుంటా, అలసిపోయాను, నీతోటి ఏదన్నా సయ్యాటలాడే ఉద్దేశం లేదు నాకు, హాయిగా ప్రశాంతంగా పడుకోవడానికి వచ్చాను అంతేనన్నాడు. ఆవిడ అది మంచిదేనని సరే మీరు పడుకోండి. ఈయన నేల మీద వేసిన పక్క మీద కాళ్ళు జప్పుకుని పడుకున్నాడు విక్రమార్కుడు. ఆవిడ కాసేపు వీణ వాయించింది. ఆ వీణకి ఈయన నిద్రపోయాడు అనుకుంది. ఆయన పడుకుంటే ఇంకా వీణ వాయించుకోవటం ఎందుకు, మనము పడుకుందాం. సరేలే, ఎవరో పెద్ద మనిషి 1000 వరహాలు ఇచ్చాడు పురుషుడు, ఆయన కింద పడుకుంటే మనం పైనేం పడుకుంటామని పోయి ఆయన పక్కన పడుకుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి పక్కన పడుకుని మెల్లిగా నిద్ర పట్టిందో ఆవిడికి, రాజు ఏం చేశాడు, లేచేసాడు అక్కడి నుంచి. ఆయన నిద్ర లేచేసి తను పడుకున్నట్టుగా 3-4 దిళ్ళని వరుసగా, ఆయన ఇంత పొడుగాటి మనిషి 6.5 అడుగులు ఉంటాడు కదా, పొడుగ్గా దిళ్ళు పెట్టేసి దాని మీద దుప్పటి కప్పి మనిషి పడుకున్న భ్రమ కలిగించి తను పోయి ఒక నిలువుటద్దం ఉంటే దాని వెనకాల కూర్చున్నాడు. ఇక రెప్పేలా ఆ అమ్మాయికి వేసే చూస్తున్నాడు. అర్ధరాత్రి గడిచిపోయింది. ఈయన 10ంటికే పడుకున్నాడు, ఆ అమ్మాయి 11ంటికి వచ్చి పడుకుంది. 12:30 1 గంట అయింది. ఇంచుమించుగా 2-2:30. మనకి గంటలు కొడతారు కదా, ఆ ఊళ్ళలో గంటలు కొట్టేవాళ్ళు యామాలు తెలియటానికి. ఇంచుమించు 3వ జాము గడుస్తూ ఉండగా ఈయన చూస్తూనే ఉన్నాడు. ఆమె చక్కగా సౌందర్యవంతంగా సంపెంగలాగా ఉన్న ఆ అమ్మాయి ముక్కులోంచి సన్నగా నల్లగా పొడుగ్గా ఉన్న ఒక తాచుపాము బయటకు వచ్చిందట. ముక్కులోంచి
నల్లటి త్రాచు బయటికి వచ్చి ఈ పక్కన ఉన్న దిండు, మనిషి పడుకుని ఉన్నాడుగా, దిండు మీద టపా 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 కాటేసేస్తాం. ఎప్పుడైతే ఈయనకి ఏమర్థమైంది, ఈ అమ్మాయి ఎవరి పక్కన పడుకుంటుందో వాళ్ళని ఆ ముక్కులోంచి వచ్చిన తాచుపామే చంపేస్తుంది, అది కొట్టేస్తుంది. ఏం జరిగిందో తెలియదు, చచ్చిపోతారు వీళ్ళు. ఈయన గభాలన ఒక్క అంగలో ఆమె అద్దం వెనకాల నుంచి ఒక్క దూకు దూకి ఆమె ముక్కులోంచి పూర్తిగా బయటికి రాలేదు. దాని తోక అమ్మాయి ముక్కులోనే సగమే బయటకు వచ్చింది, దాని శిరస్సు కనపడుతోంది. ఠక్కిన శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టేశాడు కదా. ఆ మిగిలిన భాగాన్ని ముక్కులో గట్టిగా పట్టుకుని లాగేశాడు. ముక్కులోంచి అది బయటకు వచ్చేసరికల్లా మన ముక్కులోంచి ఏదైనా లాగితే మనకి టెన్షన్ రాదు. ఆ పడుకున్న అమ్మాయి కెవ్వు మనకి కేకలు పెడుతూ ఆ కలువు రేఖలు లేచుకోవచ్చు. ఏం జరిగింది అని. ఏం జరిగిందంటే ఏముంది, 2 ముక్కలుగా పడుంది పాము. ఆమె నిర్ఘాంతపోయింది. ఇదా రహస్యం, ఏమైందో నాకు తెలియదండి. చూస్తే పాము నిజంగా 2 ముక్కలతో పడు. ఆయన ఆమెను వెళ్ళి మొహం కడుక్కురమ్మని అమ్మాయి మొహం కడుక్కొచ్చింది. అంతా పక్కంతా నెత్తురు, ఆ పక్క తీసేసి వీళ్ళిద్దరు పోయి హాయిగా మంచం మీద పడుకున్నారు. తెల్లవారాక ఈ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారుగా, కొత్తగా శవాన్ని తీయటానికి వెళ్ళాలని వాళ్ళంతా రెడీగా ఉన్నారు. శవం లేదు, తలుపు తీసుకుని జగన్మోహనాకారుడుగా ఉన్న మహారాజు బయటకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఊళ్ళో జనం కూడా కొంతమంది చేరారు. ముందు రోజు సాయంత్రము గుర్రం వేసుకుని ఈయన రావటము చూశారు చాలా మంది. వచ్చింది రాజు అని తెలియదు, కానీ పొద్దున్న చేరిన వాళ్ళు చాలా మంది మహారాజు అని కేకలు పెట్టేసరికల్లా కొంతమంది బ్రాహ్మణులు కూడా ఒకళ్ళిద్దరు వచ్చారు. ప్రభు మీరు ఇక్కడ ఉన్నారేమిటి, ఏం జరిగింది ఏమిటంటే, అప్పుడు ఆయన లోపల నుంచి ఆ 2 ముక్కలుగా పడున్న పామును తెచ్చి పడేశాడు. ఈ సర్పం వల్లే ఈ అమ్మాయి తోటి ఉన్న వాళ్ళు మరణిస్తున్నారు. ఇది ఏదైనా శాపం వల్ల జరిగిందా, ఈమెకు ఏదైనా జాతక లక్షణమా, లేకపోతే ఆమె లోపలే ఇలాంటి సర్పం పెరుగుతోందా, దీని మీద ఎవరైనా కార్తాంతికుల్ని కనుక్కోండి, ఇక మా పూచి లేదు. ఈ ప్రదేశంలో జరుగుతున్న ఈ సమస్యని తగ్గించేశాం అంతే అని చెప్పి ఎవరైతే బ్రాహ్మణుడు ఈ విషయం చెప్పాడో ఆయన్ని సంభావించి కలువరేఖకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు రాజు. ఈ పని చేసి వెళ్ళిపోయాడు అంతే. ఆయన తన చుట్టుపక్కల ఏ ఇబ్బంది వచ్చినా తీర్చటానికి వెళ్తాడు. భోజ మహారాజా నువ్వు చేస్తావా ఆ పని? చచ్చిపోతామని తెలిసి అది ఏమిటో తెలుసుకోవాలని తెలివిగా ఆలోచించి వేచి ఉండి సమస్యని తీర్చాడు విక్రమార్క. ఈ ఓపిక కావాలి రాజుకి, నీకుంటే కూర్చో లేదా వెళ్ళిపోమని. భోజుడు ఒక దండం పెట్టి దిగేశాడు ఆయన. ఎందుకు, అనవసరం కదా. మర్నాడు మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. 16 మెట్లు అయిపోయినాయి కదా, 17వ మెట్టు ఎక్కాడు. మర్నాడు మళ్ళీ భోజ మహారాజు మెట్లెక్కాడు. ఈసారి 17వ మెట్టు మీద ఉన్న ప్రతిమ మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ ప్రతిమ పేరు నవమోహన మంజరి. పేరు బాగుంది కదా, అద్భుతంగా ఉంది. అయితే విక్రమార్కుడు రాజ్యం చేస్తున్న కాలంలో ఆయన ఏం చేసేవాడు, 6 నెలలు తను తిరిగి వస్తాడు కదా, ఈ 6 నెలల్లో ఆయన తాలూకు గూఢచారులు తను వెళ్ళిన ప్రాంతంలో ఉన్న గూఢచారులకి రెస్ట్. ఆయన ఊళ్ళో ఉన్న 6 నెలలు గూఢచారులు ఆ ప్రాంతాలకి తిరిగేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చిన ఒక గూఢచారి రాజును కలవడానికి వచ్చాడు. మామూలుగా ఈ గూఢచారుల్లో ఎక్కువగా బ్రాహ్మణ బ్రహ్మచారులు ఉండేవాళ్ళు, వివాహితులు కూడా ఉండేవాళ్ళు. కుర్రాళ్ళని, చదువైపోయిన కుర్రాళ్ళు, మెరికల్లాగా ఉన్న వాళ్ళని ఎన్నిక చేసి వాళ్ళకి రకరకాల వేషాలు వేసుకోవటం నేర్పించి వాళ్ళని వదిలిపెట్టేవాళ్ళు గూఢచారులుగా. చాణుక్యుడి సమయంలో కూడా, చంద్రగుప్తుడు ఆ కాలంలో కూడా ఇలాగే జరిగేదట. అటువైపు నుంచి తిరిగి వస్తున్న ఒక గూఢచారి రాజును కలిసేందుకు వచ్చాడు. అతను ఒక బ్రాహ్మణ యువకుడు. అతను రాజును కలిసి, విక్రమార్కుడిని కలిసి ఏం చెప్పాడంటే, మగధ రాజైనటువంటి సోమచంద్రుడు చాలా పేరున్న రాజు. ఆయన దాన ధర్మాల్లో ఆయన్ని మించిన వాడు లేడు ఆ పరగణాల్లో. ఆ దానాలు చేయటమే ప్రజలకి ఎంత ప్రీతో ఆ రాజు అంటే. అయితే ఆయన ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు చాలా విశేషమైన స్వాగతం ఇస్తారట ప్రజలు. అదేమిటో చూద్దామని చిన్న చిన్న ఊళ్ళల్లో తెలుసుకుని నేను ఒకరోజు మగధ నగరానికి చేరాను, మగధ రాజ్యానికి చేరాను. వాళ్ళ ప్రధాన రాజ్యంలో రాజుగారు ఎక్కడికో వెళ్ళి 15 రోజులు గడిపి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే ఆయన కోటకి సమీపించేసరికి ఇంచుమించు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ, స్త్రీలంతా వచ్చి రాజుగారికి బోల్డ్ అంత బంగారము, వజ్రాలు, వెండి, వాటితోటి సామాన్లు, ఆ తర్వాత ఎన్నో రుచికరమైన భక్ష్య పదార్థాలు అవన్నీ తీసుకొచ్చి రాజుగారికి దిగదుడిచారు. దిష్టి తీశారు. తీశాక ఆ మొత్తం నగా నట్ర, బంగారము, వెండి, వజ్రాలు, వైఢూర్యాలతో పాటు ఈ ఆహారాన్ని కూడా ఊరికి ఉత్తరంగా పారేశారు. ఆహారం పారేశారు, కొన్ని దిష్టి తీశారు, పడేశారు అనుకో. వజ్రాలు, వెండి సామాన్లు, వెండి బంగారం ఎందుకు పడేశారో నాకు అర్థం కాలేదు. ఇదేమిట్రా ఈ వింత అంటే, ఇక్కడ ఇంతేనన్నారు కొంతమంది. మేము ఇట్లాగే చేస్తాం, మా రాజు 6 నెలలకు ఒకసారి వెళ్తాడు, 4 నెలలకు ఒకసారి వెళ్తాడు.
ఆయనకి చాలా దిష్టి తగులుతుంది, మేము దిష్టి తీసి పారేస్తామన్నారు. పారేశారు. సరే, ఆహారం అంటే ఏదో పక్షో పిట్టో పశువో తినేస్తుంది, మరి ఈ వజ్రాలు బంగారము అదేమిటో చూద్దామని వాళ్ళు ఎక్కడ పారేశారో నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. చూస్తే చీకటి పడేసరికి ఒక పిశాచాల దండొచ్చింది. ఓహో. మొత్తం ఆహారం అంతా మెతుకు మిగల్చకుండా తినేసినాయి. వీళ్ళు ఈ పారేయటం కూడా విసిరి కొట్టి నేల మీద పడేసి అట్లా చేయలా. ఏ పాత్రతో దిగుతుర్చారో ఆ పాత్ర తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు, అంతే. పడేశారు, వాటిని మళ్ళీ వాడుకోలేదు. వీళ్ళు ఈ పిశాచాలన్నీ కలిసి మొత్తం పాత్రలో ఉన్న పదార్థాలన్నీ తినేసి ఆ వెండి బంగారము వజ్రాలు వైఢూర్యాలు పడేశారుగా, అవన్నీ మూటలు కట్టుకుని అక్కడ ఉన్న ఒక చెట్టు ఎక్కి వెళ్ళిపోయినాయి. చెట్టుతో సహా మాయమైపోయినాయి. అదేమిటో వింతండి, ఎక్కడా వినలేదు. అసలు మామూలుగా దిష్టి అంటే ఓ గుమ్మడికాయ, అది బద్దలు కొడతారు, అది ఎప్పుడో మట్టిలో కలిసిపోతుంది నిదానంగా. ఈ ఆహారం పడేయటం ఏమిటో, ఈ బంగారు వెండి సామాన్లు ఇవన్నీ పడేయటం ఏమిటో వింతగా ఉంది అని చెప్పాడు. వింతలు విడ్డూరాలు చెప్పాలి రాజుకి. ఆయన ఆ వింత ఏమిటో కనుక్కోవడానికి, వింత సంగతి చూడడానికి వెళ్తాడు. సరే, రాజుగారు ఏమనుకున్నాడు, ఓహో ఇప్పుడు కాదు, మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు ఈసారి నేను మగధకి వెళ్ళాలని భావించి 6 నెలలు గడిచాక విక్రమార్క చక్రవర్తి మగధ రాజ్యానికి బయలుదేరాడు. ఈయన మగధ చుట్టుపక్కలే చాలా రోజులు తిరిగాక ఒకనాడు టముకు వినపడింది, సోమచంద్ర మహారాజు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడని, త్వరలో రాబోతాడని. ఈయన పోయి మగధ రాజ్యంలో కూర్చున్నాడు. ఎప్పుడు సోమచంద్రుడు వస్తాడో ఆ వింత చూడాలని. సరే, ఈయనతో పాటు ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి మొదట గూఢచారి ఉన్నాడుగా, అతను కూడా వచ్చాడు. వచ్చాక ఈ రాజుగారు ఊళ్ళోకి వస్తుంటే ఈ దిగదుర్చే సమయం అయిన తర్వాత వీళ్ళు ఎక్కడ పడేస్తారో ఆ దారి రాజుకు చూపించేశాడు. అతను చూపిస్తే ఇక నువ్వు రావద్దు, నేను చూసుకుంటానన్నాడు. ఎన్నో వందల మంది ఆడవాళ్ళంతా రావటం, ఆ వస్తువులన్నీ రాజుగారికి దిగదొడవటం, రాజు లోపలికి వెళ్ళటం, వీళ్ళంతా తీసుకుపోయి ఆ పదార్థాన్ని ఉత్తరం వైపుకి పడేయటం చూశాడు. వాళ్లతో పాటే వెళ్ళి ఈయన ఏం చేశాడు, ఏ చెట్టు మీదైతే పిశాచాలు కూర్చున్నాయని గూఢచారి చెప్పాడో ఆ చెట్టు మీద కూర్చున్నాడు. పోయి కనపడకుండా చెట్టు వెనక భాగపు కొమ్మల్లోకి ఇరుక్కుపోయి కూర్చుని ఉన్నాడు. సాయంకాలం అయింది. పిశాచాలు ఒక పెద్ద దండులాగా దిగటం, టక మొత్తం ఉన్న పదార్థం అంతా తినేసాయి. ఈ నగలు నాణ్యాలు వెండి సామాన్లు, తర్వాత ఈ వజ్రాలు వైఢూర్యాలు అవన్నీ మూటలు కట్టాయి. అన్నీ వచ్చి చెట్టు మీద కూర్చున్నాయి. చెట్టు రయ్యమని లేచింది. రాజుకు తెలిసింది తను ఏ చెట్టు మీద కూర్చున్నాడో ఆ చెట్టు ఎగిరిపోతోంది అని. ఎవరికి కనపడకుండా పోయింది, కానీ అది ఎగిరి 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 ప్రయాణం చేసి ఒక చోటకి చేరింది, ఒక ఊళ్ళోకి వెళ్ళిపోయింది. అది ఎక్కడ, అలకాపురి చేరిందట. ఇవి ఒక రకమైన యక్షజాతికి చెందినవి. ఈ బలి పదార్థాన్ని తీసుకుంటాయి అవి. ఈ వెండి బంగారం వజ్రాలు ఉన్నాయిగా, అవన్నీ ఖజానాకి చేరుస్తాయి. ఈ పిశాచాలన్నీ ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఈ చెట్టు మీద రాజు కునికిపాట్లు పడ్డాడు. చాలాసేపు ఆయనకి నిద్ర వచ్చింది. మెలకు వచ్చాక చూస్తే అసలు ఎంత బాగుందో ఆ నగరం. అన్ని వజ్రాలు వైఢూర్యాలు బంగారము, ఎక్కడ చూసినా వెండి సామాన్లు, ఎంత కళగా ఉందో. ఆయన ఆశ్చర్యపడి ఇదేమిటి, ఏదైనా స్వర్గమా, ఎక్కడికి వచ్చాం మనం. మెల్లిగా చూడడం మొదలుపెట్టేసరికి అలా ఏమైంది, జనాలు తిరుగుతున్నారు అక్కడ. సరే, వీళ్ళంతా తిరుగుతున్నారు, ఏదో ఒక భవనంలోకి వెళ్దామని ఒక భవనంలోకి వెళ్ళాడు. ఆ భవనంలో పెద్ద గిన్నెతోటి నీళ్లు మరుగుతున్నాయి, చక్కగా పక్కలు అవి వేసున్నాయి. కాసేపు కూర్చున్నాడు, ఎవరు రావటల్లా. సరే, ఆయన విసుగు పుట్టింది. ఈ చెట్టు మీద ఇట్లా చెట్టు ఎగురుకుంటూ వచ్చిందిగా, ఒళ్ళు అలిసిపోయినట్టుంది. పైగా అంతకుముందు 15 రోజులుగా ఆయన ఈ మగధరాజ్యం చుట్టుపక్కల నాడు ఎక్కడ ఆయన అతివేడిగా స్నానం చేసింది అది లేదు, ఏదో సింపుల్ నది స్నానం చేస్తున్నాడు. ఈ మరుగుతున్న నీళ్లు, సుగంధ ద్రవ్యాల వాసన వచ్చేసరికి రాజు ఏం చేశాడు, శుభ్రంగా అక్కడ మరుగుతున్న నీళ్ళని ఒక పాత్రలోకి తోడుకుని, స్నానాలకి ఒక గదిలాగా కనపడితే శుభ్రంగా వేడివేడి నీళ్లు పోసుకుని, అక్కడ సుగంధ ద్రవ్యాలు పునుగు జవ్వాది ఉంటే అవన్నీ ఒంటికి రాసుకుని, అక్కడ బట్టలు కనపడుతున్నాయి, ఏదో ఒక ధోవతి కట్టుకుని హాయిగా ఒళ్ళు తేలిపోతుంది వేడివేడి నీళ్లు పోసుకునేసరికి. వచ్చి మంచం మీద పట్టుకుని నిద్రపోయాడు. ఆహారం ఏం లేదు, కానీ వేడి నీళ్ళు పోసుకునేసరికి ఒంటికి అలసట తీరిపోయి నిద్ర వచ్చేసింది. పడుకునేసరికల్లా ఏమైంది, ఆ భవనం ఒక పిశాచాంది, అదే ఒక యక్ష పిశాచిది. ఆ పేరు రాగమంజూషి. అదేం చేసింది, లోపలికి వచ్చింది. వీళ్ళంతా ఏం చేస్తారు, అన్ని భవనాల్లోనూ వేడి నీళ్లు బయటపడతాయి. ఈ పిశాచాలన్నీ స్నానం చేసి రెస్ట్ తీసుకుంటాయి. అవి ఎప్పటిదాకా రెస్ట్, మళ్ళీ మగధ సామ్రాజ్యంలో దిష్టి తీయబడేదాకా అవి కిందకెళ్ళవు. ఏ రోజు దిష్టి తీయబడుతుందో ఆ రోజు వాటికి డ్యూటీ. మిగిలిన నాళ్ళు సుఖంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ ఆహారం తిని ప్రయాణం అంతా చేయటం వల్ల వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తాయి. అది వచ్చేసరికల్లా వేడి నీళ్లు లేవు,
ఇదేమిటి నా కోసం వేడి నీళ్ళు లేవు, అందరి ఇళ్లలోనూ నీళ్ళ శబ్దాలు వస్తున్నాయని చూసుకుంది. చూసేసరికల్లా ఏముంది, బాత్రూమ్ ఎక్కడైతే స్నానం చేస్తామో అదంతా తడి తడిగా కనపడింది. నా నీళ్ళు ఎవరు పోసుకున్నారు అని గదిలోకి వచ్చి చూసేసరికల్లా మంచం పొడుగుతా నిద్రపోతున్నాడు మనిషి. అసలు వీడెవడు, ఇక్కడికి ఎట్లా వచ్చాడు అని చెప్పి ఏదేం చేసింది, దానికి ఒక పరిచారకుడు ఉన్నాడు, డిండిముడు వాడి పేరు. ఒరే డిండిమా, ఎవడరా వీడు, వచ్చి నా మంచం మీదే పడుకున్నాడు, మానవుడల్లే ఉన్నాడు, అసలు వీడు మన రాజ్యంలోకి ఎట్టా వచ్చాడు, వీడిని ఎత్తి బయటపారే అని చెప్పింది. ఆ డిండిముడు ఏం చేశాడు, ఈవిడ మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేసే లోపల వీడు ఈ నిద్రపోతున్న విక్రమార్కుడిని భుజాన్ని వేసుకుని పడేయటానికి తీసుకుపోయాడు. ఎక్కడో పడైపోతుండే సరికల రాజుకి తన్నెవరి భుజం మీదకో తను ఎక్కటము, వాడు తన్ని విసరబోవటము తెలిసిపోయింది. తెలియటం ఏమిటి, ఆయనకి కత్తేమో పక్కన పెట్టి పడుకున్నాడు, పొట్లు చురకత్తి ఉంటుంది, రాజు కదా అలవాటు, ఆ చురకత్తి పెట్టి వాడిని 2 వేట్లు వేసేసాడు. ఎవడో తన్ని పడేస్తున్నాడని తీరా చూస్తే వాడేమో 2 ముక్కలు అయిపోయాడు. రాజుగారు చూసుకున్నాడు, నాకు నిద్ర పట్టింది, నేను ఆ భవనంలో లేని, ఇప్పుడు ఎక్కడెక్కడికో వచ్చానని. అప్పుడు భేతాళుడిని స్మరించుకున్నాడు. భేతాళుడు వచ్చాడు, వీడెవడో నన్ను పడైపోయాడు, నేను పడుకున్నది ఒక చోట, ఇక్కడ ఏమిటి, దేనివల్ల నన్ను ఇక్కడ పడైపోతున్నారో చూడమన్నాడు. అప్పుడు ఇదంతా చూసి, ఈ బలియన్నాన్ని హరించేటువంటి పిశాచాలున్న రాజ్యం ఇది, ఇవి భూలోకంలో ఎక్కడైనా సరే బలి వేస్తే ఆ బలిని తెస్తాయి, వీటికి అంతులేని సంపద ఉంటుంది వీటి దగ్గర, నువ్వు పడుకున్న గది రాగమంజూషది, ఇప్పుడు ఆమె మంచం మీద పడుకుందన్నాడు. సరే నేను కూడా వెళ్ళి అక్కడ పడుకుంటా, మంచంతో సహా నన్ను రాగమంజూషని తీసుకొచ్చేసే కిందకి అని చెప్పి విక్రమార్కుడు పోయి మంచం మీద పడుకున్నాడు. భేతాళుడు ఏం చేశాడు, ఆ నిద్రపోతున్న రాగమంజుషతో పాటుగా విక్రమార్కుడిని తీసుకొచ్చి భూలోకంలో దిప్పేశాడు. తెల్లవారింది, రాజుగారు లేచి వెళ్ళిపోయాడు. ఈ బాగా గాఢమైన నిద్రలో ఉన్న ఈ పిశాచికి వాళ్ళ దేశంలో వాటికి సూర్యకాంతి ఉండదు, భూలోకంలో పుష్కలంగా ఉన్నదే సూర్యకాంతి. ఎప్పుడైతే డే లైట్ వచ్చిందో అది కంగారు పడి లేచింది. లేస్తే ఏముంది, తను ఎక్కడుందో దానికి అర్థం కాలేదు, అటు ఇటు చూసింది, కంగారు పడింది. ఈ లోపల రాజుగారు కాలకృత్యాలు అవి తెచ్చుకుని వచ్చారు. నన్ను ఎవరు తీసుకొచ్చారంటే, నేనే తీసుకొచ్చాను, నన్ను ఏదో చెయ్యాలనుకున్నావు, నిన్నేం చెయ్యాలో ఆలోచించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను, ఇక నువ్వు భూలోకంలో ఉండటమే. దీనికి ఏమిటి, లెక్క ప్రకారం వస్తేనే అది ఆ చెట్టెక్కితేనే వెళ్ళగలదు, భూలోకంలోకి వచ్చి కూర్చున్నాక ఎటా వెళ్తుంది, దానికి వేరే దారి లేదు, దాని శక్తి అంతా పోయింది, మానవుడు ముట్టుకునేసరి. ఈ విక్రమహం వేసుకుని నుంచింది, ఇంకేం చేస్తుంది, సిగ్గుపడుతూ నుంచింది, ఇంకేం చేస్తాను, నేను ఇక్కడే ఉండాలని. ఈయన సభాభవనంలోకి వెళ్ళాడు. మరి ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలి, ఆయన వెనకాల పడి నడుచుకుంటూ పోయి వెళ్ళేసరికల్లా ఆ సభలోకి బోళ్ళంతమంది బ్రాహ్మణోత్తములు వాళ్ళు వెళ్ళు చేరారు. ఆ చేరిన వాళ్ళలో ఒక బ్రాహ్మణుడు అన్నాడు, రాజా, ఎవరో కొత్త స్త్రీని వెంట పెట్టుకొస్తున్నావు, ఈమెను చూసేసరికి చాలా ఆసక్తి కలిగింది, నీకు బోళ్ళంతమంది స్త్రీలు దొరుకుతారు, ఈ స్త్రీని నాకు ఇచ్చేయకూడదా అని అడిగాడు. అడిగేసరికల్లా ఈయన అన్నాడు, రాగమంజుష, నీ మీద నాకేం ఆసక్తి లేదు, నువ్వు నాకేదో చేయబోయావని తీసుకొచ్చా, వెళ్ళి ఈ బ్రాహ్మడితోటి ఉండు, నువ్వు అతని ఆయువు తీరేదాకా నువ్వు అతనితో ఉండవలసిందే. నోరు మూసుకుని ఒప్పుకుంది. ఏం చేస్తుంది, రాజు ఏం చేశాడు, ఈ బ్రాహ్మడికి ఈ అమ్మాయిని పోషించడానికి సరిపడినంత ధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి సంతోషంగా ఉండమని రాగమంజుషని పంపించేశాడు. ఈ కథ చెప్పింది ఈ అమ్మాయి సాలభంజిగా చెప్పి భోజుని అడిగింది, అసలు నువ్వు ఎవరైనా ఏదైనా చెప్పంగానే అక్కడికి పరిగెడతావా చూడ్డానికి, నీకంత ధైర్యం లేదు, ఆ చెట్టు ఎక్కుతావా, నీకంత సాహసం లేదు, తర్వాత ఏమైనా ప్లాన్డ్గా ఆలోచించే తెలివుందా, అది లేదు, పోని నీ కోసం నీ పక్కనే ఉన్న స్త్రీని ఎవరైనా అడగగానే ఇస్తావా, ఇవ్వవు. చూడు మా రాజు ఎట్లాంటి వాడు, విక్రమార్కుడు అంత ప్రత్యేకమైన వాడు, నీకు అలాంటి శక్తి ఉంటే నువ్వు ఈ సింహాసనం మీద ఉండాలి, లేకపోతే నువ్వు దిగి వెళ్ళిపోవాలి అనగానే భోజుడు ఒక నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయాడు. 18వ ప్రతిమ ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే చేయండి.